కొడుకు కోసం తండ్రి పోరాటం, నమ్మిన కార్యకర్త కోసం సీనియర్ ఆరాటం. ఆ పదవి కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఫైట్ నడుస్తోంది. యూత్ కాంగ్రెస్ పదవుల లొల్లి కాస్త అక్కడి ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిందా? పార్టీ అనుబంధం, సంఘం పదవి కోసం నేతల మధ్య ఎందుకింత పంతం? పార్టీలో ఎందుకింత రాద్ధాంతం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో అత్యంత ప్రమాదమైన వరంగల్ సిటీ పరిధిలో 5 ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు సిటీపై పట్టు ఎవరిదనే చర్చతో ఎమ్మెల్యేలు ప్రతిష్టకు పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే యూత్ కాంగ్రెస్ ఎన్నికలు దానికి వేదికగా మారాయి. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతోంది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మొదటిసారి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక కోసం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్లైన్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు. 3 ఏళ్లు పదవిలో ఉంటారు. హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించారు. ఇతర పోస్టులను జనరల్ కేటగిరీలో పెట్టారు. ఉమ్మడి జిల్లాలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికే పోటీ ఎక్కువగా ఉంది. హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎవరి పట్టు నిలుస్తుందనేది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వరంగల్ నగర పరిధిలోకి వచ్చే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు ఎవరికి వారు యూత్ కేడర్పై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూత్ కాంగ్రెస్ ఎన్నికను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పీసీసీ నేత నమీండ్ల శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏకంగా తన కుమారుడు దిలీప్ కుమార్ని బరిలో నిలిపితే, పీసీసీ నేత నమీండ్ల శ్రీనివాస్ తన కుమారుడు మనోజ్ని తెరపైకి తెచ్చారు. నమీండ్ల శ్రీనివాస్ కుమారుడు మనోజ్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ యూత్ కాంగ్రెస్ పదవికి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే నాగరాజు కుమారుడు తండ్రి సహకారంతో తనకు సంబంధించిన ప్యానెల్ గెలిచేలా తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. పీసీసీ నేత నమీండ్ల శ్రీనివాస్ కూడా కుమారుడు మనోజ్కు వెన్నుదన్నుగా నిలవడంతో కొడుకుల కోసం తండ్రుల ఆరాటంలా యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ క్యాడర్లో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ నగరంపై పట్టు కోసం తన అనుచరుడు పల్లకొండ సతీష్ని యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో బరిలోకి దించారు. సతీష్ విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యుఐలో పనిచేస్తున్నారు. 2018 నుంచి 5 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షునిగా చేశారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కోణంలోనే సతీష్ కి సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే నాయని. విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న సతీష్ కి పోటీగా ఎమ్మెల్యే సహా పీసీసీ నేత వారసులు రావడంపై వరంగల్ కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షుడిగా, ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్న నాయని రాజేందర్ రెడ్డి కష్టకాలంలో పార్టీని నిలబెట్టారన్న అభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారెవరో, పారాచూట్ లీడర్లెవరో నాయనికి తెలుసన్న అభిప్రాయంతో ఉంది పార్టీ క్యాడర్. యూత్ కాంగ్రెస్ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పదవి దక్కించుకుని పార్టీపై పూర్తి ఆధిపత్యం కొనసాగించాలని 2 ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి అవకాశం కల్పించాలని నాయని వర్గం ప్రచారం చేస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు దక్కించుకున్న వారికి అవకాశం ఇవ్వొద్దని కేడర్లో ప్రచారం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల మద్దతు కోరుతున్నారు నాగరాజు. వారిని కలిసి ఇప్పటికే తన కొడుకు విజయానికి సహకరించాలని అభ్యర్థించినట్లు టాక్ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీతో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సమన్వయంతో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ కాస్త ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య పంతాలు పెంచుతోంది. 3 యూత్ నేతలు పోటీ పడుతుండగా పదవి చేజిక్కించుకునేందుకు 2 ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో ఎవరి వైపు నిలవాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి పార్టీ శ్రేణులు. చివరికి ఎవరి పంతం నెగ్గుతుందో, ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి మరి.